2019లోనే చల్లాబాబు ఇప్పుడు ఇంతలా పెద్దిరెడ్డిని డి అంటే డి అన్నట్టుగా ఢీ కొంటున్నా చల్లాబాబుకి 2019లో టికెట్ ఇచ్చుంటే అప్పుడు ఒక అనీషా రెడ్డి అని మహిళకి ఇచ్చారు. ఆమెకు కాకుండా చల్లాబాబు గారికి ఇచ్చుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో కదా. పరిస్థితి వేరుగా ఉండొచ్చు. బట్ వాళ్ళ కుటుంబం కూడా రాజకీయాల్లో కలవాతి. వాళ్ళ కుటుంబము ఎంపీ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు అమర్నాథ్ రెడ్డి గారు మళ్ళీ పొంగునూరుకి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఓటర్ శాతం ఆ సైడ్ చౌడేపల్లి కానించి పొంగునూరు రూరల్ 1,00,000 ఓట్లు పైన 50% పైన ఓటర్ శాతం ఎక్కువ ఉంది. ఆ ఈక్వేషన్లన్నీ చూసి నేను ఈ ఎండ్లో ఉన్నాను, అక్కడ దీన్ని కవర్ చేయగలుగుతారా అని ఒక ఈక్వేషన్తో ఆ రోజు వాళ్ళకు అవుతేనే ఫ్యామిలీ హిస్టరీ ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి ఆ రోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎన్నో ఈక్వేషన్ వల్ల వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఓకే. అంటే చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, సొంత ఊరు. ఆయన పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ఇంత చేశారు. కానీ అదే చిత్తూరు జిల్లాలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, మెజారిటీ సీట్లని చిత్తూరు జిల్లాలో ఎందుకు కైవసం చేసుకోలేకపోతుంది? ఎక్కడుంది లోపం అని అడిగితే ఎక్కడుంది అంటే పార్టీలతో కొంత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం కొంత ఎక్కువగా చూపించి జిల్లాలో ఎక్కువ అతన్ని డబ్బులు ఎక్కువ ప్రాబల్యం ఉపయోగించి కొన్ని నియోజకవర్గాల్లో అతని పెత్తనం చేసి టీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో కొంత కోఆర్డినేషన్ లేక కొంత 1-2 సార్లు మెజార్టీ రావడము, అతని ప్రాబల్యం పెరగడం కొంత జరిగింది.